అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి బాబు జతీష్ కుమార్ల మాట ముచ్చట ఎక్కడికి ఎందుకు వచ్చారు నీకు గడ్డి పెడదామని వచ్చిన గడ్డి అనిత మేడం కేంద్రం ఇచ్చింది అప్పేనట కదా దాని గురించి మనం మాట్లాడలేము మనకి రేవంత్ కేటీఆర్ నడుమ మాటల మంటలు తగ్గేదేలే అంటున్నారు ఈ ఇద్దరు లీడర్లు రాష్ట్రంలో పట్టుకున్నారు గొడుగులు ఎట్లా చదువుతారు మరి పిల్లలు జోర్దార్ డాన్స్ చేస్తున్నావు డాన్స్ మీరు కూడా డాన్స్ చేయండి నేను డాన్స్ చేయాలి డాన్స్ ఏం సాధించిందని నాది డాన్స్ చేస్తుంది అసలు నువ్వేం సాధించిందని అంత డాన్స్ చేస్తున్నావు అలా అడుగుతారేంటి జతేజీ 15,000 కోట్ల రూపాయలు వేసుకొచ్చాను 15,000 కోట్లు తెచ్చుకున్నా నువ్వే అంత డాన్స్ చేస్తే 25,000 కోట్లు తెచ్చిన నేనెంత చేయాలి అంటే నేను తీసుకొచ్చింది తక్కువ హౌజీ 25,000 కరోడ్ రూపాయలు 25,000 కోట్ల రూపాయలు తెచ్చింది నేను అంటే మీకన్నా నేనే తక్కువ మరి కాదా ఇంద్రబాబుజీ నీకు ఇచ్చిన 15,000 కోట్లు అది ఏదో గ్రాంట్ ఇచ్చినట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ డాన్స్ చేస్తున్నావు అది ఇచ్చింది అప్పు కదా అలా మళ్ళా నాకంటే తక్కువ అవునా అవునా అరే అవునా అని అట్లా నోరెలా పెడతామండి ఇంద్రబాబుజీ ఇగో ఏదైనా కూడా అడిగి తెచ్చుకోవాలి మీ దాంట్లో అంటారు కదా అడగండి అమ్మైనా అన్నం పెట్టారు అని మరి అడగండి ఎక్కడి నుంచి వస్తాయి ఏదైనా ఫైట్ చేయాలి కొట్లాడాలి తెచ్చుకోవాలి నేనేం ఫైట్ చేయాలి చెప్పండి అసలే నా పరిస్థితి చిరిగిన విస్తరాకులా ఉంది అరే ఇంద్రబాబుజీ చిరిగిన విస్తరాకు అని చెప్పి విడిచిపెడతావా ఇంకో ఆకు విస్తరాకు మీద వేయాలి దాన్ని కుట్టాలి మంచిగా చేసుకొని అదే విస్తరాకులో మళ్ళీ ప్రసాదం పడేటట్టు చేసుకోవాలి ఎలా చేయాలంటావు నితీష్ ఇప్పుడు ఏం చేయమంటావు ఇగో ఇంద్రబాబుజీ నేను చెప్పేది అర్థం చేసుకో నీకంటే తక్కువ బలం ఉన్న నేనే కొట్లాడుతున్నా ఫైటింగ్ చేస్తున్నా అరే నాకంటే ఎక్కువ బలం ఉండి నువ్వు ఎందుకు అడగవు నువ్వు ఎందుకు ఫైట్ చేయవు చెప్పు నువ్వు అట్లా సైలెంట్గా ఉంటే నీకు వచ్చేది ఏం రాదు అప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోతారు అర్థం చేసుకో ఇంతకు ముందు ఒకసారి పోట్లాడితేనే నా పరిస్థితి ఏదో అయింది దాని నుండి కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ కొట్లాడడం అంటే నా వల్ల అవ్వదు అరే అట్లా అనుకున్నావు ఇక నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు పోయి నువ్వు ఓ జతీష్ కుమార్ సారు గట్ల గడ్డి పెట్టుండ్రి ఆ ఇంద్రబాబుకు ఇంతకు నువ్వేవారు నేను గరం గరం యాంకర్ ను సారు నేను కూడా ఇంద్రబాబుకు గడ్డి పెడుతున్నా రోజు ఇట్లనే అయినా ఇంటలేడు అచ్చా నువ్వు బీ చెప్పినావు నేను బీ చెప్తున్నా ఇక నేను చెప్పి నువ్వు చెప్పి ఆయన ఇన్నడా మంచి ఆయనకి లేకపోతే ఇక ఆయన కర్మ ఆయన పోతుంది ఏం చేస్తాం నాది చెప్పింది నీది చెప్పింది వింటే విన్నది లేకపోతే గంగలా కలుస్తాయి నేను పోతున్నా మళ్ళా ఏం మనిషి ఈయన అర్థమైందా ఇంద్రబాబు గారు బయటోళ్ళు కూడా గడ్డి పెడుతున్నారు కొంచెం అన్నా ఏం అనిపిస్తలేదా ఏంటమ్మా అలా మాట్లాడతావేంటి ఏమనాలి మరి మీకన్నా బలం తక్కువ ఉన్నోళ్ళు కూడా కొట్లాడి నిధులు తెచ్చుకుంటున్నారట మీరేమో అంత బలం పెట్టుకొని కనీసం గొంతు కూడా ఎత్తుతలేరు అప్పులతోని ఖుషి అవుతున్నారు ఇది వరకు ఒకసారి నల్ల బట్టలు వేసుకొని నల్ల బెలూన్లు ఎగరేస్తే ఆ బెలూన్లలో గాలి తీసేసినట్టుగా తీసేసారు నేను విసిరిన రాళ్ళు నాకే తగిలినట్టుగా అయింది అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నాలు అవే లేవు ఇచ్చింది వేసుకొని చచ్చినట్టు ఉండటమే ఈ మాత్రం దానికి మీరు గెలిచిదేనికి మీకు అంత మందిని ఇచ్చింది దేనికి అవన్నీ నాకేం తెలీదు నేనంతే అట్లనే అంటే తూర్పు తిరిగి దండం పెట్టుకునే రోజు వస్తుంది పో అన్నట్టు సేమ్ చంద్రబాబు కథ కూడా ఇట్లనే ఉన్నది అక్కడ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏల కీలకంగా మారుడుతోని ప్రతిదీ గట్టిగా అడుక్కుంటా నిధులు తెచ్చుకుంటుంటే ఇక్కడ చంద్రబాబు ఏమో ఏం అడగకుండా ఇచ్చింది మాత్రమే తీసుకుంటాం అప్పులు ఇచ్చినా సప్పుడు చేయం అన్నట్టే చేస్తున్నాడు ఇంకా అప్పులకు ఏదో ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారు ఏదో సాధించినట్టు కర్మ నిన్న సెంట్రల్ బడ్జెట్ ఉండేసరికి ఇక కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతాడు ఏపీకి ఎనలేని నిధులు మూటలకు మూటలు మోసుకొస్తాడు అని అందరూ మాటలు మాట్లాడుకున్నారు విక్రమార్కుడు సినిమాల రవితేజ బ్రహ్మానందం రేంజ్ లా కళలు కూడా అన్నారు అంతా డబ్బుమయం ఈ జగమంతా గోల్డుమయం రవితేజ బ్రహ్మానందం ఇంత పెద్ద పెట్టెను చూసి లోపల వెండి బంగారు నగలు ఎన్నుంటాయో అని ఆశపడ్డట్టు కేంద్రం 15,000 కోట్లు అనగానే కొందరు ఆనందపడ్డరు కానీ తీరా చూస్తే సేమ్ ఇట్లనే అయింది
పెట్టెల బంగారం లేకపోగా పెంచాల్సిన ఓ పిల్లెళ్ళినట్టు ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఏమో గాని ఉల్టా అప్పు అవుతున్నది. ఎందుకంటే నిన్ననే నిర్మలమ్మ మేడం చెప్పింది కదా, మేం 15,000 కోట్లు ఇప్పించేది అప్పే అని. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఇక ఈ 15,000 కోట్లకు వడ్డీ లెక్కలేందో చంద్రబాబుకే తెలవాలి గని దీని మీదనే ఒకసారి అనితా మేడం గారితోని మాట్లాడదాం. మేడం, ఏం సంగతి, బడ్జెట్ ఎట్లున్నదంటారు? 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం. నిజం చెప్పుండ్రి మేడం, 15,000 కోట్లు అప్పు కాదా అది? దాని గురించి మనం మాట్లాడలేము. ఎందుకు మాట్లాడరు మేడం? సూటిగా అడిగినప్పుడు సుత్తి లేకుండా సమాధానం చెప్పాలే కదా. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే మన అని నన్ను కలపకుండ్రి, మీ దురదృష్టం కొద్దీ ఏం తెచ్చుకోలేకపోయినరు కేంద్రం నుంచి అని చెప్పుండ్రి. అట్లా కాదు మేడం, ఆ 15,000 కోట్లు అప్పే అని ఆ నిర్మలా మేడం అంత స్పష్టంగా తెలుగులో చెప్పినా ఇంకా ఎందుకు మేడం లడలడా డప్పులు కొట్టుకుంటా ఈ ఫేక్ ప్రచారం? ఎలా మొహం చూపించుకోవాలో తెలియక చక్రం దింపే స్థాయిలుండి ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక సాయం కూడా దేయలేకపోయినరని జనం అడిగితే మొహం ఎట్లా చూపించాలనో తెలియక ఇట్లా ఫేక్ ప్రచారాలు చేసుకుంటారా? ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏదో ఒక సిద్ధాంతం ఉంటది. ఏం సిద్ధాంతం? 2 కళ్ళ సిద్ధాంతమా? ఆడో మాట ఈడో మాట. చంద్రబాబు నాయుడు గారు అర్థమైతుందిలే, మొదటి నుంచి 2 కండ్ల సిద్ధాంతానికి పెట్టింది పేరేనాయే బాబు. ఇప్పుడు కూడా అట్లనే చేస్తుండే పట్టు. ఢిల్లీకి పోయేమో ఏం అడగడు, ఇక్కడనేమో ఏదో సాధించినట్టు ఇట్లా గప్పాలు కొట్టుకున్నాడు. ఇట్లయితే రాష్ట్రం బాగుపడ్డట్టే. ఇక తింటే గ్యారెలే తినాలే, చూస్తే తెలంగాణ అసెంబ్లీలా రేవంత్ కేటీఆర్ నడుమ మాటల యుద్ధమే చూడాలే అన్నట్టే నడిచిందుల్లా ఇవాళ సమావేశం. అధికార పక్షం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, శ్రీధర్ బాబు, పొన్నం ఫైర్ ది ఫైర్ అన్నట్లు మాట్లాడితే ప్రతిపక్షం నుంచి కేటీఆర్, హరీష్ రావు సార్ అందుకున్నారు. వాళ్ళను వీళ్ళనుడు, వీళ్ళను వాళ్ళనుడు, మాటల తూటాలు వేల్చుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పాండ్రి, చలో అసెంబ్లీ. చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని. ఇక ఇంత మాట అన్నాక రామన్న ఊకుంటాడా? పెంటగడ్డలు తవ్వితే పెంకాసులు బయటపడ్డట్టు ఇటు రేవంత్ రెడ్డి సార్ను అటు వాళ్ళ పార్టీ పెబ్బ రాహుల్ సార్ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్పుకొచ్చిండు. ముఖ్యమంత్రి గారికి సహనము, సంయమనము, ఓపిక ఉండాలి. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఈ పంచాయతీ కొనసాగుతుండగానే మ్యాటర్ మొత్తం కేసీఆర్ సార్ దిక్కుకు తిప్పిన సీఎం సారు 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా ఈ మాట విని రయ్యన మైకు పట్టిన రామన్న, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు. కాత సల్లగుండా ఇద్దరు తగ్గుతలేరుగా. రేవంత్ సార్ అనేదే ఆలస్యము, రామన్న వెంటనే రియాక్ట్ అయ్యిండు. ఇటు హరీష్ సారు, పొన్నం సార్ నడమనేమో ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇటు కాంగ్రెస్ ను కారు పార్టీ, కారు పార్టీని కాంగ్రెస్ పార్టీ, నడుమిట్ల కమలం పార్టీ వాళ్ళని ఎంటర్ చేసి 3 పార్టీల లీడర్లు పొట్టుగా మాట్లాడి బడ్జెట్ మీద తెలంగాణకు జరిగిన అన్యాయం పైన చర్చించిండ్రు. ఇక ఆఖరికి రేవంత్ రెడ్డి సారు అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి,
చంద్రశేఖరరావును తీసుకొని రండి. అంగన్వాడీలను అద్దం లెక్క చేస్తాం, చిన్న పిల్లలను మంచిగా చూసుకుంటాం, గర్భిణీలకు పుష్టిగా తిండి పెడతాం, అన్నింటికి పెద్దన్నగా ప్రభుత్వం ఉంటది. నిధుల విషయంలో తగ్గకుండా అంగన్వాడీలను అద్దుర్స్ అనిపిస్తామని మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే ఇక అంగన్వాడీలలో ఏం ఇబ్బందులు ఉండే కావచ్చని అందరూ అనుకున్నారు, సంతోషపడ్డారు కదా. కానీ ఒక్కసారి ఇటు చూడుండ్రి పరిస్థితులు ఎట్లున్నాయో. చీ 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 చీ, శవ్వ అంగన్వాడీల పేరు చెప్పి పురుగులను చూపిస్తున్నారు. జల్దిగా దీంట్రా అన్నలు, కడుపులంతా ఎట్లనో దేవినట్టు అవుతున్నది అంటారా? మరి ఈ పురుగులు అంగన్వాడీలు ఇచ్చిన కోడిగుడ్లల్లనే వెళ్ళినాయి, అందుకే ఇట్లా చూపెట్టినాం. కాకపోతే మళ్ళోసారి మంచిగా పరీక్ష పట్టి చూడుండ్రి. దేవుడా, తక్కువ లేవు కదా పురుగులు, కుప్పకు కుప్ప వాటినాయి. ఇంతకు ఎవరికిచ్చిండ్రు, ఎక్కడ ఇదంతా అంటే యాదాద్రి భువనగిరి జిల్లాల బంజారా హిల్స్ అంగన్వాడీ కేంద్రంలా ఇగో ఈ అన్న వాళ్ళ ఇంటామె గర్భిణి అయితే ఇచ్చిండ్రట. ఉడకబెట్టుకొని తిందామంటే ముట్టుకోంగానే పుసుక్కున వలిగి పురుగులెళ్ళినాయి. అంతే, ఇంకేమున్నది. వచ్చి టీచర్ని అడిగితే నేనేం చెయ్యాను అన్నదట. కానీ అయ్యా ఆఫీసర్లు, పంపేటివి జర కొత్త స్టాక్ పంపరాదుండ్రి. మొన్నటికి మొన్న పాత కరీంనగర్ జిల్లాల కోడిగుడ్లు ఇస్తే కోడి పిల్లే ఎల్లే, ఇప్పుడేమో పురుగులెల్లే. గర్భిణీలకు ఎసొంటి ఆహారం పెట్టాలి, మీరేం సప్లై చేస్తున్నారు సారు? మరి దీని మీద సంబంధిత మంత్రి గారు ఏమంటారో గాని వామ్మో వామ్మో, పురుగులను చూస్తేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నది. పోండ్రి. రుణమాఫీ రుణమాఫీ రుణమాఫీ, తెలంగాణలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్. 1,00,000 మాఫీ అయినోళ్ళు సంబరంగా ఉంటే కొందరేమో మాకు 30-40 వేలున్నా కాలేదు, రేషన్ కార్డుతో లింకు పెట్టిండ్రు, కొత్త నిబంధనలు పెట్టి, తీరా టెక్నికల్ ప్రాబ్లం అని అంటున్నారు అని పంచాదులు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు అధికార ప్రతిపక్షం నడుమ పొట్టు పొట్టు తిట్లిన పడుతున్నాయి, చూస్తున్నాం కదా. అయితే నిజామాబాద్ జిల్లాల ఈ రైతులకు విచిత్రమైన పంచాది దాకింది. వార్త చూస్తే మీరు షాక్ అవుతారు. షాక్ అప్పుడు కాదు, ముక్కు మీద వేలు కూడా వేసుకుంటారు. బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాఫీ వచ్చిందని చెప్పేసి అర్థమైంది. దానుల్లా అన్న చెప్పింది, బ్యాంకుకు పోయింది లేదట, లోన్ తీసుకున్నది లేదట, కానీ రుణమాఫీ అయినట్టు మెసేజ్ వచ్చిందట. అరే ఇదెక్కడి కథ, ఏమన్నా మిస్టేక్ జరిగిందా అని ఏవోకు ఫోన్ కొడితే ఏమన్నాడే అన్న, మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదే తీసినాము, ఇది 2005 నుంచి నడుస్తుంది. అబ్బర బిడ్డ, ఇన్నారులా 2005 నుంచే ఈ తతంగం నడుస్తున్నదట. షుగర్ ఫ్యాక్టరోళ్ళు దొంగ వేషం వేసి వాళ్ళు అంత కుమ్మక్కై వీళ్ళ పేరు మీద పైసలు ఎత్తుకొని మొత్తానికి మొత్తం బుక్కిండ్రట. అట్లని ఈ అన్న ఒక్కని దగ్గరనే అనుకునేరు. 2,500 మంది పేరు మీద తీసుకున్నారు. ఇప్పుడు 400 మందికి మాఫీ అయ్యిందట. దివాళీ తీస్తే మరి రుణాలు రైతు కట్టాలన్నా 60-70 వేల లోన్ ఉంటుంది దాదాపుగా. మరి ఈ విధంగా ఎట్లా వస్తారని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీకు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు. అయ్యా బ్యాంకోళ్ళు అంటనేమో కోపం, మళ్ళా ఫీల్ అవుతారు. గాని క్రాప్ లోన్లకు, హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లకు జనాలు బ్యాంకుల చుట్టూ తిరిగితే 1,00,000 కారణాలు చెప్పి వెనకకు పంపుతారు. అసోంటిది రైతులు లేరు, వాళ్ళ సంతకాలు లేవు. అసోంటిది వ్యవసాయ ఆఫీసర్లు, ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి పైరవి చేస్తే ఎట్లిస్తారు సారు? వార్త ముఖ్యమంత్రి దాకా పోయిందట. మంత్రులు సీరియస్ అవుతున్నారు. కానీ భలే బ్యాంక్ ఆఫీసర్లు, భలే వ్యవసాయ ఆఫీసర్లు పోండ్రి. మరి షుగర్ ఫ్యాక్టరీ మోతవరి ఎవరో గాని భలే తీస్మార్ ఖాన్ పోండ్రి. ఎవరైనా గుడికి పోతే దేవుళ్ళను ఏం మొక్కుతారు? దేవుడా, ఓ మంచి దేవుడా, చిన్నప్పటి నుంచి అడిగిందల్లా ఇచ్చినావు, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నావు. ఇప్పుడు జరంత కష్టాలున్నా జీతాలు పెరిగేటట్టు చూడు, జీతంలో మిగిలిన డబ్బులతోని బంగారం కొనుక్కునేటట్టు చూడు, పప్పు ఉప్పుల ధరలు పెరగకుండా చూడమని మనసులో తలుసుకొని గంట కొట్టి ఎవ్వరి జాగల వాళ్ళు పోతారు. మనం కూడా అట్లనే పోయి వచ్చేటోళ్ళం కదా. కానీ ఈడో దొంగోడు ఏం చేసిండంటే సీదా అమ్మవారి గుడిలకు వచ్చిండు, బంగారం కొట్టేసి జేబులో పెట్టుకున్నాడు. ఎంటనే అటు దిక్కున్న ఇంకో విగ్రహం దిక్కు పోయిండు. అటు ఇటు వెతికి ఇంకింత బంగారం వెండి కొట్టేసిండు, జేబులో పెట్టుకున్నాడు. మళ్ళెవరన్నా వస్తారా అని ముందు జాగ్రత్తగా బయటికి పోయి చూసిండు. మళ్ళొచ్చే సొమ్ములు కొట్టేసి అవతల పడ్డాడు. అంతే, ఒక్కటే నిమిషంలా చోర్ కథ క్లోజ్ చేసిండు.
పిఠాపురంలా కనకదుర్గమ్మ గుడి దగ్గర ముచ్చటిది. మరి వీడు అమ్మవారి దగ్గరున్న సొమ్ములను ఎప్పుడు చూసిండో గాని మధ్యాహ్నం పూటనే గుడి బయట వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటేనే సాహసం చేసిండు. ఆయన ఏడికిపోతాడు, మంచిగా రికార్డ్ అయ్యిండు. పోలీసులు దేవులాడుతున్నారట. కానీ ఈ దొంగోని కథ ఇటుంచితే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలా ఆటోమొబైల్ దుకాణంలకు అర్ధరాత్రి జోరిన దొంగోడు నోట్లకు నోట్లు, చిల్లరకు చిల్లరు పైసలు మొత్తం జేబుల నింపుకొని బయటపడ్డాడు. మరి ఇంతగనం ఇంత తెలివిగొచ్చి కరెక్ట్ కౌంటర్ దగ్గరికి పోయిండంటే వీడు రోజుకు ఎన్నిసార్లు వచ్చి గొడుక్కపోతున్నాడో గాని చూడబోతుంటే చేదిరిగిన దొంగోని లెక్కనే కొడుతున్నాడు. షాపులు పెట్టినోళ్ళు, ఇంట్లో సొమ్ములు పైసలు దాసుకున్నోళ్ళు చూసిండ్రు కదా ఏసోటి దొంగబడమెగాళ్ళు మోపైతున్నారో. జర పైలంగుండుర్రి, పోయినాక బాధపడి ఏం లాభం ఉండదు. ఏమంటున్నావు? తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పిల్లల దగ్గర నుంచి షురూ చేస్తే చిన్నబడి పిల్లలు, పెద్దబడి పిల్లలు అంతా సంబరపడుకుంటా బడికి పోతున్నారు, చదువుకుంటున్నారు. కానీ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి పిల్లలు మాత్రం బడి అంటేనే గజ్జున వణుకుతున్నారు. బడికి పోనని మారం చేస్తున్నారు. ఒకవేళ బడికి పోయినా భయం భయంగా కూర్చుంటున్నారు. అరే అదేంది మళ్ళా బడికి పోయి భయపడు అంటే మీరే చూడుండ్రి. ఆగో ఇదేంది స్కూల్ అన్నారు, పిల్లలు అన్నారు, పిల్లలు భయపడుతున్నారని చెప్పిండ్రు. తీరా చూస్తే క్లాస్ రూమ్ లో అందరికందరూ గొడుగులు పట్టుకొని కూర్చున్నారు. విషయం ఏంది, భయం ఎందుకు అంటే ఒక్కసారి పైకి చూడుండ్రి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు భయపడుతున్నారో పిల్లలు? వానొస్తే ఈ డాబా కురవడమే కాదు, పెచ్చులు కూడా ఊడి తలకాయ మీద పడుతున్నాయట. అందుకనే మా సేఫ్టీలో మేము ఉన్నాం, ఇట్లా పాఠాలు వింటున్నాం అంటున్నారు. కురుస్తున్నాయి, కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నారినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అయ్యలు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు విద్యాశాఖ దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు ఆఫీసర్లు విన్నరా? ఆఖరికి పుస్తకాలు కూడా తడిసి ముద్దవుతున్నాయట. ఇక ఇట్లయితే వాళ్ళ చదువులు ఎట్లా సాగుతాయో, ఎట్లా ముంగటికి పోతాయో మీకే ఎక్కువ తెలుస్తుంది. గాని జర దయతలచి కొత్త బిల్డింగ్ కట్టి పుణ్యం కట్టుకోండ్రి సార్లు. బడి ఇట్లుంటే సూర్యాపేట కలెక్టరేట్లో చూడుండ్రి సక్కదనం ఎట్లున్నదో. మొత్తం సీలింగ్ షీట్లు ఊడిపడ్డాయి. దగ్గర దగ్గర 15 ఫీట్ల మేర జిప్సం సీట్లు పడితే పెంట పెంట అయింది. గోడలకు నీళ్లు కూడా ఆరుతున్నాయి. ఇంకా అదృష్టం ఏందంటే ఇది పడ్డప్పుడు ఎవ్వరు లేకుండేసరికి పెద్ద ప్రమాదం తప్పింది. మరి ఎవరన్నా దీని కింద ఉంటే ఎంత ఆగం కథ ఉండునో గాని. మరి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ ఎవరో పని ఎట్లా చేయించిండో గాని భలే పనివంతుడు పోండ్రి. ఇవి గుంతల రోడ్ల కరిగట్టు చేసినా మళ్ళా ఎట్లా నడవాలి, ఎట్లా పోవాలి, బస్సులు ఎట్లా తిరగాలి, ఇప్పటికైనా రోడ్లు పోయాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అని నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో బీజేపీ కార్యకర్తలు నాట్లేసి నిరసన తెలిపిండ్రు. ఇట్లా ఇన్ని రోజులు ఎండాకాలంలో అంటే ఎట్లా నాట్లు వెళ్ళింది కానీ వానాకాలంలో రోడ్డు మంచిగా లేకుండా ప్రాణాలకే ప్రమాదం వస్తుంది, జల్దీగా రోడ్డు పోస్తేనే ఊకుంటాము, లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని గట్టిగానే నినాదాలు చేసిండ్రు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.